సో లక్ష్మణ్ గారు ఇక్కడ మీ మీ వర్షన్ చెప్పండి. అంటే వాస్తవానికి వారు అన్నట్లుగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటూ ఒక పెద్ద ఎత్తున ఒక 1000 సంవత్సరాలకు పునాది వేసుకోవడం కానీ, తర్వాత 2047 అమృతకాలంలో ప్రయాణం చేస్తూ ఒక అభివృద్ధి చెందిన దేశం కానీ, తర్వాత 100 రోజుల టార్గెట్ తోటి ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్ను కలవాలి, కొత్త ఓటర్లను ఆకలింపు చేసుకోవాలి. సో ఇదంతా ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నట్లుగా ఉందా? సో ప్రాక్టికల్గా ఎలా ఉండబోతోంది ఈ స్ట్రాటజీస్ అన్ని? మరోవైపు అటు కాంగ్రెస్కి సంబంధించిన బలహీనతలు ఏ విధంగా ఉంటున్నాయి? సో వీటి గురించి మీ వర్షన్ ఏ విధంగా ఉంది లక్ష్మణ్ గారు? అన్నిటికీ మించి ప్రజా వ్యతిరేకత ఉంటే, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగి ఉంటే ఈ సబ్కా వికాసులు, సబ్కా సాతులు, యాత్రలు ఇవన్నీ ఏం పని చేయవు. జనం నేరుగా వెళ్తారు, ఈ ప్రభుత్వం వద్దనుకుంటారు, మళ్ళీ ఏ ప్రభుత్వం కావాలనో ఆ ప్రభుత్వానికి ఓటేస్తారు. ఇవాళ దేశవ్యాప్తంగా పరిస్థితులు చూసినప్పుడు, సరే తెలుగు రాష్ట్రాలు లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఈవెన్ కర్ణాటకతో సహా లేకపోతే ఒరిస్సాతో సహా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఊహించినంత వ్యతిరేక ఓటు శాతం లేనేలేదు. లేనప్పుడు ఎందుకు బీజేపీ ఓడిపోతుంది? పక్షాలే ఇవాళ ఈసారి మేము గెలవలేము, మా టార్గెట్ 2029 పెట్టుకుంటున్నాము అని చెప్పి నిన్న కేజ్రీవాల్ ఆప్ నాయకుడు కూడా, అంటే వాళ్ళకి అర్థమైపోతున్నది సాధ్యం ఈసారి గెలవటము అని. ఎందుకు సాధ్యం కాదు? నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజీ. అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా ఇంకొకసారి బీజేపీకి ఓటేయండి అనడం లేదు, ఇంకొకసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయమంటున్నారు. తేడా ఉంది. ఎందుకు? నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు, నీతి నిజాయితీ పరుడుగా పనిచేస్తున్నాడు. సరే, ఈ ప్రభుత్వం వైఫల్యాలు ఏమైనా ఉన్నాయంటే ప్రతిపక్షాలు చెప్పుకోవచ్చు రకరకాలుగా. ఒక విధంగా ఏంటంటే ప్రజలు ఏ విధంగా అడ్జస్ట్ అవుతారనేది ఒక ధరల పెరుగుదల విషయంలో మాత్రమే నెగిటివ్ కనిపిస్తుంది. అయితే ఆ నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఆల్టర్నేట్ చూస్తారు. ఓకే, నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ధరలను అదుపు చేయలేకపోయింది, మనకి ఇబ్బందులు వచ్చాయి, నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరిస్తే బాగుంటుంది, వాళ్ళు ధరలను కంట్రోల్ చేయగలుగుతారా అంటే ఇక్కడ ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఎవరంటే కనపడడం లేదు కదా. రాహుల్ గాంధీ ఇమేజ్ సరిపోవటం లేదు కదా. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా బలహీనపడిపోయింది కదా దేశవ్యాప్తంగా. పోనీ ప్రతిపక్షాలు మిగతా పార్టీలు వాళ్ళతో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటి వాళ్ళ దగ్గర నుంచి పక్కకు జారుకుంటున్నాయి కదా. ఉన్నా కూడా మా రాష్ట్రాల్లో మేము కాంగ్రెస్ పార్టీకి సీట్లు కేటాయించము, మేమే అన్ని సీట్లు పోటీ చేస్తామని కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది ఆల్రెడీ, ఇంకా బలహీన పడిపోతున్నది. పడిపోతున్నప్పుడు జనం ఆల్టర్నేటివ్ ఎవరిని ఎన్నుకుంటారు? ఛాన్స్ లేదు, ఇక్కడ ఎన్నుకునే ఛాన్స్ లేదు. అందువల్ల నాకు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో 370 పార్టీ సొంతంగా రావాలి, అలాగే కూటమి వాళ్ళకు కూడా ఇంకో 30 సీట్లు వస్తే 400 టార్గెట్ అనేది ఏదైతే పెట్టుకున్నారో ఆ టార్గెట్ చేరటానికి వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా జనంలోకి వెళ్తారు, యాత్రలు అంటారు రకరకాలుగా. ఇంకా అలాగే ఈ తెలుగుదేశం లాంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉన్న వాటిని కూడా పాత నేస్తంతో పనిచేసినటువంటి పార్టీలను, అంటే కూటమిలో గతంలో ఉన్న వాటిని తిరిగి మళ్ళీ ఆహ్వానిస్తున్నారు, వద్దని చెప్పడం లేదు. అంటే వీలైన మేరకు అన్ని ప్రాంతీయ పార్టీలను దగ్గర తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక బలం పెరుగుతుంది కాబట్టి బలం తగ్గదు. ప్రత్యేక పరిస్థితులు, సరే మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే వేరే పరిస్థితులు ఏమైనా డిఫరెంట్ గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఇప్పుడు పోనీ ఏదైనా ఆయుధాలు ఉన్నాయా ప్రతిపక్షాల కంటే? విషయాలు చేశారు రకరకాలుగా, ఏదో బురద చల్లాలి ఈ ప్రభుత్వం మీద, ఏదో జరిగిపోయింది అని చెప్పి. కానీ వాళ్ళకి కూడా మళ్ళీ పోగు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద
ఏ విధంగా ఇదిగో అవినీతి జరిగిందా, లేకపోతే అక్రమాలు జరిగాయా, కుంభకోణాలు జరిగాయా, ఇలా దేశ వృద్ధి రేటు ఏమైనా పడిపోయిందా, లేకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్నామా, ఇట్లాంటి అంశాలు జనానికి చెప్పి ఒప్పించడానికి వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు కనపడ్డది. కనపడనప్పుడు ఇప్పుడేంటి, ఇక్కడ ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి ఇమేజ్ తగ్గించాలనే ప్రయత్నాలు ప్రతిసారి చేశారు. అదాని ఇష్యూ చేశారు, ఆ రఫేల్ చేశారు, అన్ని కూడా అందులో ఏమి పసలేమని తేలిపోయింది, రిపోర్ట్లు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా పక్కన పడేసింది అన్ని విషయాల్లో. ఇప్పుడు మళ్ళీ పంజాబ్ హర్యానాలో ఉండే రైతులను రెచ్చగొట్టి ఉద్యమం అని మొదలు పెట్టాడు 3 రోజుల నుంచి. మరి ఇక్కడ ఏదో ఒక అంటే పార్లమెంటు జరిగేటప్పుడు ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి ఈ దేశాన్ని, లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ఏదో క్రియేటివ్ చేసి ప్రయత్నాలు చేస్తే ఫలించవు. జరిగి ఉండాలి, ఏదైనా ఫ్యాక్ట్ జరిగి ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చి జనంలోకి తీసుకెళ్తే ఇమేజ్ తగ్గుతుంది. అలాంటి ప్రయత్నాలకు వాళ్ళకి ఏం ఛాన్స్ దొరకడం లేదని నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.